శిశిరేఖ వంటింటికి స్వాగతం. ఈరోజు మనం ఎర్ర తోటకూరతో పెరుగు పచ్చడి తయారు చేసుకుందాం. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, తర్వాత ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మా బ్యాక్ యార్డ్లోంచి ఇప్పుడే కొంచెం తోటకూర కోసుకొచ్చి శుభ్రంగా కడిగి పెట్టాను. ఈ తోటకూరలో విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్, తర్వాత ఫైటోకెమికల్స్ ఇవన్నీ బాగా ఉంటాయన్నమాట. హెయిర్ లాస్ అవ్వకుండా ఉండడానికి, తర్వాత గ్రే హెయిర్ త్వరగా రాకుండా ఉండడానికి మనం ఉపయోగించుకోవచ్చు. దీంట్లో కాల్షియం బాగా ఉంటుంది కాబట్టి ఎముకలు గట్టిదనానికి ఉపయోగపడుతుంది. దీంట్లో ఫైబర్ బాగా ఉంటుంది కాబట్టి కొలెస్ట్రాల్ని బాగా తగ్గిస్తుంది. దీంట్లో ఐరన్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకని ప్రెగ్నెంట్ లేడీస్, తర్వాత ఎవరికైనా రక్తహీనత ఉన్నవాళ్ళు, హిమోగ్లోబిన్ అది తక్కువ ఉన్నవాళ్ళు ఇది రోజు వాడితే మంచిది. ఈ తోటకూరలో విటమిన్ ఏ ఎక్కువగా ఉంది కాబట్టి ఐసైట్ని కూడా బాగా ఇంప్రూవ్ చేస్తుంది. ఈ కడిగిన తోటకూరని సన్నగా కట్ చేసి పెట్టాను. ఈ తోటకూర పెరుగు పచ్చడి కోసం కొంచెం పెరుగు, తర్వాత 1 టీ స్పూను జీలకర్ర, 2-3 పచ్చిమిరపకాయలు కారాన్ని బట్టి తీసుకోవచ్చు, కొంచెం అల్లం ముక్క తీసుకోండి. దీంట్లో కొద్దిగా పింక్ హిమాలయన్ సాల్ట్ వేసి ఇవన్నీ కలిపి బాగా గ్రైండ్ చేసి మెత్తగా పేస్ట్ చేసుకోండి. ఈ పేస్ట్ని తీసుకెళ్ళి పెరుగులో వేసి ఒక గరిటెతో కానీ విస్క్తో కానీ బాగా కలిపేయండి. ఇప్పుడు ఒక ప్యాన్లో 2-3 టీ స్పూన్లు నూనె తీసుకుని వేడి చేయండి. నూనె వేడెక్కాక కొద్దిగా మెంతి గింజలు, 1/2 టీ స్పూను ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి వేయించండి. అవి వేగాక 2 ఎండుమిరపకాయలు కూడా కట్ చేసి వేసి అవి కూడా వేయించండి. ఈ ఎండుమిరపకాయలు కూడా వేగాక ఒక చిటికెడు ఇంగు వేసి కరివేపాకు కూడా వేసేసి ఒక్కసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసి దాన్ని తీసేయండి. ఈ పోపు తీసుకెళ్ళి మనం ముందుగా ప్రిపేర్ చేసి ఉంచుకున్న పెరుగులో వేసేయండి. ఇప్పుడు అదే ప్యాన్లో మనం కట్ చేసుకున్న తోటకూరని వేసేయండి. మళ్ళీ నూనె వేయవలసిన అవసరం లేదు. కొద్దిగా నీళ్ళు పోసి అలా కలుపుతూ ఉన్నారంటే ఆ తోటకూర కాస్త ఇట్టే ఉడికిపోతుంది. చూసారుగా, ఈ తోటకూర కాస్త 2 నిమిషాల్లో ఉడికిపోయింది. దీంట్లో కొద్దిగా పసుపేసి మళ్ళీ ఒకసారి కలపండి. ఈ తోటకూరలోని ఎర్రటి రంగు అంతా నీళ్ళలో దిగి చూడండి ఎంత అందంగా ఉందో. ఇదే మీరు మూత పెట్టి ఉడకబెట్టారనుకోండి, ఈ రంగు కాస్త డిస్కలర్ అయిపోతుంది. సో మూత పెట్టకుండా ఉడికిస్తే ఇలా ఎర్ర రంగు మిగులుతుందన్నమాట. ఈ తోటకూర బాగా ఉడికిపోయింది చూసారా. ఇప్పుడు ఒకసారి స్టవ్ ఆఫ్ చేసేసి ఈ తోటకూరని చల్లారనివ్వండి. కొంచెం చన్నీళ్ళు పోస్తే కూడా త్వరగా చల్లారిపోతుంది. వేడివేడిగా ఉన్న తోటకూర మాత్రం పెరుగులో కలపకండి, పెరుగంతా విరిగిపోతుంది. ఈ చల్లారిన తోటకూరని తీసుకెళ్ళి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పెరుగులో వేసేయండి. ఇదంతా ఒకసారి పెరుగులో కలిసేలాగా బాగా కలిపేయండి. కలిపేసి ఒకసారి ఉప్పు చూసుకోండి సరిపోయిందో లేదో. పింక్ కలర్లో ఎంత అందంగా ఉందో కదా. అంతే, మన తోటకూర పెరుగు పచ్చడి రెడీ అయింది. దీన్ని అన్నంతో కానీ చపాతీలతో కానీ తిని ఎంజాయ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని హెల్తీ వీడియోస్ కోసం శిశిరేఖాస్ కిచెన్ వెబ్సైట్ని విజిట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఆల్.